హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో నోరూరించే రుచితో రవ్వ, కొబ్బరి, చక్కెర వేసి కజ్జికాయలు ఎలా తయారు చేయాలో చూద్దాం. చూడండి ఎంత బాగా వస్తాయో. రవ్వతో కజ్జికాయలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. కజ్జికాయలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ, ఇలా సన్నగా ఉన్న రవ్వ తీసుకోవాలి. అలాగే సేమ్ కప్పుతో షుగరు, అలాగే ఎండు కొబ్బరి ఇలా తురుముకున్నది తీసుకున్నాను. మామూలుగా మనం పప్పులతో చేస్తాం కదా, పప్పులు, బెల్లము, అలాగే కాకుండా ఇలా కూడా చేయొచ్చు రవ్వతో కజ్జికాయలు. ఎలాగో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో బొంబాయి రవ్వను వేసి వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. రవ్వ ఎంత బాగా వేగితే కజ్జికాయలు కూడా అంత టేస్టీగా అనిపిస్తాయి. రవ్వ ఇలా బాగా వేగి కలర్ కాస్త చేంజ్ అవుతుంది. వేగేటప్పుడు కూడా కమ్మటి వాసన వస్తుంది. ఇలా వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసుకొని దీన్ని కూడా ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. కొబ్బరిని కూడా ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ యాలకుల పొడి వేస్తున్నాను. చక్కెర, యాలకులు కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నాను. దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఈలోపు పైన రేకు కోసం కావాల్సిన పిండిని తయారు చేసుకుందాం. ఇది చల్లారేలోపు. అందుకోసం ముందుగా ఒక పాత్ర తీసుకొని అందులోకి 1 కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను. మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు, కానీ రేకులు పలుచగా రావు, గట్టిగా అనిపిస్తాయి కాల్చినప్పుడు. అందుకోసం మైదా అయితే బాగుంటుంది. తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత తగినంత వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకొని మూత మూసి పక్కన పెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. ఈ రవ్వ చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులోకి చక్కెర కలుపుకోవాలి. అన్నీ సేమ్ కప్పుతో తీసుకున్నాను. ఈ చక్కెర అనేది కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1.25 కప్పు వేసుకోవచ్చు, లేదంటే ఇది సరిపోతుంది నార్మల్గా అయితే. దీన్ని అంతటిని ఒకసారి మిక్స్ చేసుకొని కజ్జికాయలు తయారు చేసుకోవడమే. ఇందులో వేడిగా ఉన్నప్పుడే మనం చక్కెరను వేసేస్తే ఆ హీట్కు మెల్ట్ అయిపోతుంది. అందుకని చల్లారనిచ్చి చక్కెర వేసాను. ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని రుద్దుకోవాలి. పలుచగా రావాలి రేకు. ఈ సైజ్ చేసుకుంటే చాలు. తర్వాత ఇలా పొడి పిండిని వేసుకొని పలుచగా రుద్దుకోవాలి రేకుని. ఇలా పలుచగా రేకుని రుద్దుకున్న తర్వాత ఇలా కజ్జికాయలు మార్చుకునే చెక్క ఉంటుంది కదా, ఆ చెక్క పైన ఈ రేకును వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, దీన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని కప్పులోకి వాటర్ తీసుకొని దీని చుట్టూ ఒకసారి తేమ చేయాలి. లేదా కాటన్ పెట్టైనా కూడా చేసుకోవచ్చు. ఇలా తేమ చేసిన తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసి
ఈ ఎక్స్ట్రా పిండిని తీసేయాలి. ఇలా మొత్తం కజ్జికాయలన్నీ ఒత్తుకోవాలి. కజ్జికాయలన్నిటిని ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని వేసుకొని వేయించుకోవాలి. వీటిని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. చూసారుగా నోరూరించి రుచితో రవ్వ కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.